అవును. పావలా శ్యామల నీ దగ్గరే ఉండేదంటగా? పావలా శ్యామల నా దగ్గరే ఉండేది. ముస్రంబాగ్‌లో ఉంది. ఆ! వాళ్ళ కూతురు, ఆమె తను ఇద్దరు లేవలేని స్థితిలో ఉన్నారు. అవునా? దాదాపు ఒక 5, 6 సంవత్సరాల నుంచి వాళ్ళు బెడ్ రిడెన్‌లోనే ఉన్నారు. అబ్బా! వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ అలానే ఉంది. హ్మ్. 5, 6 సంవత్సరాల కింద ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే అలానే. ఉన్నారు. సో, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేయించుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ఫైనాన్షియల్‌గా బాగా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. హ్మ్. దాతలు గూడా ఓహ్! ఆమెకు చాలా ఎవరైనా డబ్బులొచ్చేసినాయి. అసలు ఆమె దగ్గర డబ్బులే డబ్బులని గూడా ప్రచారం జరిగింది. అవన్నీ కొన్ని రూమర్స్ ఉంటాయి అయ్యయ్యో! నార్మల్‌గా. ఇయాల ఆ! రేపు కట్టి పండిచ్చి 10 అవును. ఫోటోలు దిగే అవునవును. జనరేషన్‌లో మనం నిజంగా. ఉన్నాము. నిజంగా. అవును. 10,000 ఇచ్చి 1,00,000 ఇచ్చామని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా. సో, అట్లా గూడా మిస్‌యూజ్ అవుతుంది. అరెరెరే! ఆమెకు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ లేక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీ ఏం పట్టించుకోవట్లేదా? ఇండస్ట్రీ అనేది మా అసోసియేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఒక ₹6,000 అచ్చా! మా అసోసియేషన్ వాళ్ళిస్తారు. ఆ! సో, అలాగే ఇట్లనే కొంతమంది ప్రముఖులు గూడా అప్పుడప్పుడు ఒక 1,00,000 ఇవ్వడము. మన పూరి ఆకాష్ ఒక 1,00,000 మిగతా వాళ్ళు కొంతమంది చెప్తుంది తను. సో, అదేలెండి. ఇలా ఇలా ఇచ్చారు నాకని చెప్తుంది. సో, ఆమెకి ఎంత ఇచ్చినా గూడా జనరల్‌గా ఏందంటే ఒక మంత్ ఖర్చు మినిమమ్ ఎంత లేదన్నా గూడా ఒక 40,000, 50,000 అవుతుంది. అంతే గదా! ఒక అవును. కేర్ టేకర్ పెట్టాలన్నా కూడా 15,000, 20,000 డైపర్స్ ఒక 5,000, మెడిసిన్ ఒక 10,000. సో, ఫుడ్డు, మెయింటెనెన్స్ ఇదంతా ఒక 40,000, 50,000 ఉంటే గానీ వాళ్ళిద్దరు బతకడానికి ఉంటది. అవును. అట్లాంటిది ఇక మనము ఒక 6 నెలల నుంచి మనమే చూసుకుంటున్నాం ఆమెని. హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్‌లో హోల్స్ ఉన్నాయని అబ్బా! డాక్టర్స్ కూడా చెప్పారు. కాకపోతే ఇక ఆమె ఇక అలానే కంటిన్యూ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఆమెతో పాటు కూతురు గూడా వాళ్ళ ఆరోగ్యం కూతురు బాలేదా? గూడా మెడ మించి కింద పడిపోయి నడుములు ఇరిగిపోయాయి. ఆమె గూడా లేవలేని పరిస్థితిలో ఉంది. సో, ఇద్దరు బెడ్ రిడెన్ వాళ్ళే. అబ్బా! ఇద్దరూ చాలా అంటే ఇక వాళ్ళకి సిట్యుయేషన్ బంధువులు, చూస్తే కుటుంబ సభ్యులు ఎవరు కుటుంబాలు లేరా? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, దూరం రిలేషన్స్ గానీ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కాల్స్ చేయరు. ఏదున్నా ఇప్పుడు ఏది ఆదుకోవాలన్నా గూడా ఇండస్ట్రీ ఆదుకోవాలి. ఆమె ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది గాబట్టి, ఆ ఇండస్ట్రీనే ఆమెకి దిక్కు గాని, ఇక వేరే వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్నవాళ్ళు హ్మ్. హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు. సో, ఓకే. ఎందుకంటే ఆమె అంటే ఒకప్పుడు బాగా సినిమాలలో యాక్ట్ చేసి అవును. ఎంతోమంది నవ్వించింది. కానీ ఆ డబ్బులనేది వెనకకేసుకోలేదు. ఆమె హ్మ్. చేసిన తప్పేందంటే అదొకటి. సో, ఆమె నార్మల్‌గా వెనకకేసుకోకుండా ఉంది. ఇప్పుడేమో హెల్త్ ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కపోయి ఉంది. ఎట్లా ఆమె పరిస్థితి అంటే నువ్వే చూసుకుంటావా? మరి ఇంకా ఎట్లా అది కేర్ టేకర్స్‌ని పెట్టి పెట్టి చేస్తున్నారా? చూడాల్సొస్తది. ఆ! ఏందంటే డైపర్స్ మార్చాలన్నా కూడా కేర్ అవును. టేకర్సు, అవును. అవును. ఫుడ్‌కు ఒకళ్ళుంటారు. ఆమెకేమైనా ఆహ్, మానసిక సమస్యలున్నాయా? మానసిక హెల్త్ ప్రాబ్లమ్సే ఉన్నాయి మెయిన్. ఓహ్! మెయిన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసిక సమస్యలు ఇక అంటే మానసికంగా అంటే ఇక స్ట్రెస్ తరచు అనేది వివాదాల్లో కామనే ఉంటది ఉంటూనే గదా! ఆ! ఉంటది. ఆ! ఎప్పుడు రెగ్యులర్‌గా ఓకే. ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటది. ఆ! హెల్త్ బాలేకపోతే జనరల్‌గా చికాకొస్తూనే ఉంటది. అవును. సో, ఆ రకంగా ఆమె మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. అది ఏమో ఇంకా ఆయనకు అప్డేట్ లేదు. ఇంకా 'దిల్ రాజు' ఆదుకుంటాడా లేదా అనేది కూడా తెలవదు. హాస్పిటల్‌లో ఏసారు. రమేష్ హాస్పిటల్‌లో చూయిస్తున్నారు గానీ, ఇప్పుడు హ్మ్. అదే నిన్న ఏం జరిగిందో హ్మ్. మనకు తెలవదు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆ! అవును. జనరల్‌గా ఆ! ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జనరల్‌గా ఆమెను మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద రిస్కు. అవును. ఇక అట్లాంటిది ఆమెని వాళ్ళే ఇప్పుడు 'దిల్ రాజు' గారైతే ఆమెను దగ్గరుండి చూడలేదు. హ్మ్. మేనేజర్స్ చూసుంటారు కాబట్టి మేనేజర్స్‌కి ఒక 90% అర్థమైపోయి ఉంటది. హ్మ్. ఈమెను ఎంత తొందరగా వదిలించుకుంటే కరెక్ట్. అంత బయటపడతాము అన్నట్టుగా అవును. ఉన్నారు వాళ్ళు గూడా. అందుకనే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న అదే మాట్లాడారు గానీ అర్థమైంది. అర్థమైంది. నాకు ఆ! క్లారిటీ ఇవ్వలేదు. అందుకనే ఇక వాళ్ళ అందుకే నేను గురించి గూడా ఇక అడగలేదు అదదే. హ్మ్. హ్మ్. ఇప్పుడు బయటికెళ్ళాలనగానే ఆ వృద్ధుల మానసిక పరిస్థితి ఏంటబ్బా? ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలని చెప్పారు. ఎక్కడికి పోవాలో నీకు తెలవదు, వాళ్ళకు తెలీదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఉన్న పరిస్థితయితే దినదినంగా కొంచెము మన పెద్దవాళ్ళందరూ గూడా నిద్ర లేకుండానే ఉంటున్నారు అవునా? డైలీ. ఆ! నేను గూడా రోజొక ప్లేస్ వెతుకుతూనే ఉన్నాము. నానా రకాలుగా వెతుకుతున్నాము. ఆ! కానీ కొంచెం కష్టతరంగానే ఉంది. కానీ ఇక దేవుడే అండ ఉంటాడని మేము గట్టిగా రోజుకెంత ఆశిస్తున్నాం. ఖర్చొస్తదబ్బా? మామూలుగా రోజుకి ఒక ₹4,000 వరకు ఖర్చొస్తది. ఫుడ్డు, ఏది బెడ్డు ఫుడ్‌కి అంతా సంబంధించి. మొత్తం అంతా కలిపి ఒక మెడికల్ ₹4,000. అవన్నీ. మెడికల్ వేసుకుంటే మెడికల్ అందరూ మెడిసిన్ వాడతారు. అదే గదా! ఆల్మోస్ట్ అందరూ ప్రతి వాడతారు. ఒక్కరికి మెడిసిన్స్ ఆహ్, ఇవ్వాల్సిందే. మనము ఎంత లేదన్నా కూడా మినిమమ్ ఒక 10, ₹15,000 మినిమమ్ మొత్తం టోటల్ ఆ! ఫుడ్ గానీ, అండ్ గ్రాసరీస్ గానీ, మెడిసిన్ గానీ, అదర్ ఎక్స్‌పెన్సివ్ గానీ మినిమమ్ ఒక 10,000 రెంట్లు, నుంచి గిల్ట్ అంతా 12,000 కలిపితే అంతా 10, 12,000 వరకు ఒక రోజుకి, రోజుకు, ఒక రోజుకి. రోజుకు ఆ! ఖర్చవుతుంది. ఓకే. ఒక సో, ప్లేసు ఎవరన్నా స్పాన్సర్ చేయదలుచుకుంటే మీ బర్త్‌డే‌లకి వాటికి ఓ 10,000 ఇచ్చినా గూడా ఆ! ఒక రోజుకి.
ఒక రోజు సరిపోతుంది. ఒక 56 మందికి కలిసి 10,000 ఇచ్చినా ఒక 56 మందికి ఒక రోజుకు ఒక 10,000కు 10,000 సఫిస్టిక్గా ఫుడ్ పెట్టి ఒక వెరైటీస్ చేయొచ్చు. ఏదైనా స్పెషల్గా పెట్టి ఒక పెద్దవాళ్ళ కడుపు నిండిన వాళ్ళు నింపొచ్చు. సో అంటే నెలకి ఈ లెక్కన 3 లక్షలు, 3 నుంచి 4 లక్షల దాకా ఖర్చు మెడిసిన్ వస్తుంది. అంతా చేసుకుంటే 3 3 lakhs నుంచి వరకు. 4 లక్షలు. సో మరి దొరుకుతున్నారు అంతమంది డోనర్స్? ఇప్పుడు నేను సింగిల్ ఎన్ని సంవత్సరాలు అయితే నేను సింగిల్గానే రన్ చేసుకుంటూ నా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులే యాడ్ చేసి ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సంఖ్య అనేది పెరిగిపోయింది, పెరిగిపోతుంది, వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్, అంతే మనం కదా. రోడ్డు మీద పడే పరిస్థితి, ఇప్పుడు మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది, అందుకనే కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. ఇప్పటిదాకా నువ్వు రోడ్డు మీద ఆడపోవడం గ్రేట్ నిజంగా. ఉన్న వాళ్ళని చూసుకుంటూ కొంతమంది దాతల సపోర్ట్ తీసుకుంటున్నాను. సో దాతలు మంత్లీ కానీ ఏదైనా సపోర్ట్ చేస్తే మనం ఈ కార్యక్రమం ఇంతతో కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఇంకా కొంతమందిని తీసుకునే ఆలోచనలో కూడా మనము ఉన్నామన్నట్టు. ఉండాలి. ఎందుకంటే మరి నెలకు 3-4 లక్షలు కావాలి అంటే నెలకు 2,000 చొప్పున ఎవరన్నా అంటే వాళ్ళ అలా డొనేట్ చేసి నెలకు 1,000 రూపాయలు ఇచ్చినా కూడా 1000 రూపాయలు ఇచ్చినా దేనికో ఎంత ఒక దానికి ఆసరా. యూజ్ అవుతుంది. Yes, ఒక రైస్ బ్యాగ్ కానీ, అవును. ఒక మెడిసిన్ కానీ, ఒక Correct. కూరగాయలకు కానీ. సో ఒక వారానికి కూరగాయలు తీసుకోవాలంటే మినిమం మాకు ఎంత లేదైనా కూడా 56 మందికి ఒక 4,000 రూపాయలు అవుతుంది మరి వారానికి. అవును. ఓన్లీ వెజిటేబుల్స్కే 4,000 రూపాయలు అవుతాయి. ఇంకా దానికి సో మసాలాలకు, మళ్ళీ అవి ఆయిల్స్, సపరేట్, అవును. గ్రాసరీస్ అనేది మళ్ళీ సపరేట్, అవును. వెజిటేబుల్స్ వేరే, సో అదర్ ఎక్స్పెన్సెస్ వేరే ఉంటుంది, మళ్ళీ రెంట్ వేరే ఉంటుంది. సో ఎప్పుడైనా డాక్టర్ విజిట్ చేసి ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ ఛార్జెస్ ఉంటుంది. సో డైపర్స్ కొనాల్సిందే, డైపర్స్ అనేది ఎవరు ఇవ్వరు. సో అట్లా ప్రతిదీ కొనేదే ఉంటుంది, అందువల్ల కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. చాలా కష్టం. అంటే మీ ఇంట్లో అడగరా మాకెప్పుడు పెడతావు, వాళ్ళకే పెడుతున్నాం అని? మా పరిస్థితి అడుగుతారు. సో మనం చేసేది సర్వీస్ వాళ్ళకు తెలుసు, నేను ఎంత ఇబ్బందులు పడ్డాను అనేది. సో వాళ్ళు మా మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమెకు తెలుసు అందుకే బావ ఎంత వదిలిపెట్టట్లేదు. కష్టపడ్డాడు ఏంది అనేది తెలుసు. అందుకనే వాళ్ళు ఏం అడగరు. వేరే సో వాళ్ళైతే ఎప్పుడైనా విడాకులు అయిపోయేది. రోజొక సమస్య, రోజొక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు, అర్థం చేసుకుంటారు. సో ఏంటి అనేది నేను నా కాల్స్ కూడా నేను ఏదైనా పనిలో ఉన్నా మా వైఫ్ అటెండ్ చేస్తుంది. తను కూడా ఓపికగా సమాధానం చెప్పి సో మాట్లాడుతుంటుంది. తను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి అప్పుడప్పుడు మంచి చెడ్డ ఉన్నా కూడా చూసుకుంటుంది, చూసుకొని వెళ్తుంటుంది. ఆమె సపోర్ట్ లేనిది మనము ఏం చేయలేము. సో అది ఎప్పుడైనా అనిపించిందా నీకు, ఏంద్రైనా ఈ నరకం ఏంటి, దీని నుంచి వదిలిపెట్టి రోజుకి ఒక్కసారన్నా అనిపిస్తుంటుంది. రోజుకొక్కసారన్నా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చి జాయిన్ చేద్దామని చెప్తుంటారు. అవి చెప్పేవి వింటుంటే నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. అంటే డిఫరెంట్ క్రిటికల్ సిచ్యువేషన్స్ చెప్తుంటారు. కొడుకులు బిడ్డలు ఉండి చూసుకోలేక వాళ్ళు పడే వేదనలు చెప్తుంటే నాకు చాలా అసలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అబ్బా ఇక నేను ఇక చాలు, ఇక ఆపండి, నేను చూసుకుంటా, సరే మీరు ఎన్ని రోజులు మీరు చేసింది అయిపోయింది, వదిలేసేయండి, ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి వాళ్ళని టేకప్ చేస్తాను. వాళ్ళు నెల ఏమన్నా పంపిస్తారా? 1,000-500 అట్లా నెలకు పంపించే వాళ్ళు ఎవరు ఎవరు ఉండరు. ఒకసారి జాయిన్ చేశారంటే ఇటువైపు వచ్చి కూడా కన్నెత్తి చూడరు. జనరల్గా ఏంటంటే వారానికి ఒకళ్ళిద్దరు చనిపోతూనే ఉంటారు. చనిపోయినప్పుడు మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఆలోచిస్తారే కానీ మేము వస్తున్నాము అనే మాట ఎవరు టక్కుని చెప్పారు. చనిపోయినా కూడా ఈ సంవత్సరాలలో మేము వస్తున్నాము, వచ్చి మేము తీసుకెళ్తాము బాడీని అనే మాట కూడా వాళ్ళ నోటితో రాదు.